కష్టపడి నైట్ అంతా వేస్తే అయ్యో ఆ మూమెంట్స్ అన్ని కూడా నాకు ఒక్కసారిగా గుర్తు. I don't wanna waste what's left. The storms we chase are leading us, and love is all we'll ever trust. Yeah, no, I don't wanna waste what's left. Hey guys, this is Pravalika and welcome back to our YouTube channel Proudivers. This is the next video. అదేంటంటే నేను ఒక ప్లాన్ చేసినాను సర్ప్రైజ్ వెన్ మై హస్బెండ్ వాజ్ కమింగ్ ఫ్రమ్ యూఎస్ టు ఇండియా. సో యాజ్ పార్ట్ ఆఫ్ దట్ సర్ప్రైజ్ నేను నోస్ పియర్సింగ్ చేయించుకున్నా అండ్ ఆల్సో నాకు వచ్చినంతలో డెకరేషన్ చేసిన. సో ఈ వీడియోలో ఏంటంటే హౌ హీ వుడ్ హ్యావ్ రియాక్టెడ్ టు ఆల్ దోస్ థింగ్స్ అండ్ తర్వాత వాళ్ళ పేరెంట్స్ని మీట్ అయ్యిండు. ఇట్ వాస్ లైక్ కంప్లీట్లీ అ సర్ప్రైజ్ టు దెమ్. వాళ్ళకి అసలు తెలియదు ఆయన వస్తున్న విషయం. అండ్ డబుల్ ధమాకా లాగా ఉదయ్తో పాటు బబ్బీ కూడా వస్తున్నాడు అనమాట ఐర్లాండ్ నుంచి. వాడు ముందు వచ్చిండు బట్ కొన్ని డేస్ ఉండేసి వెళ్ళిపోయిండు. అండ్ మెయిన్గా వాళ్ళిద్దరు రావడానికి రీజన్ ఏంటంటే ఇంట్లో ఒక ఈవెంట్ ఉంది. అదేంటో మేబీ వీ కెన్ సీ ఇన్ ద గోయింగ్ ఫార్వర్డ్ వీడియోస్. సో వాళ్ళిద్దరూ వస్తే ఫ్యామిలీ కంప్లీట్ అవుతుంది అన్న థాట్లో లైక్ వీ ప్లాన్డ్ అ సర్ప్రైజ్ ఫర్ హోల్ ఆఫ్ అవర్ ఫ్యామిలీ. అంటే వాళ్ళ అరైవల్ బిగ్గెస్ట్ సర్ప్రైజ్ బికాస్ నో వన్ ఎక్స్పెక్టెడ్ దాట్. సో ఇద్దరు ఒకే టైం ల్యాండ్ అయ్యేలాగా ప్లాన్ చేసినాం. సో ఇద్దరు వచ్చి అట్ ఎ టైం డబుల్ ధమాకా సర్ప్రైజ్ ఇచ్చొచ్చు కదా అన్న థాట్లో. నౌ లెట్స్ గెట్ టు ద యాక్చువల్ వీడియో గైస్. చలో చలో చలో. వెల్కమ్. అరే బాబీగా నాకైతే షూస్ ఇప్పుడే ఒప్పులేదు. సార్ ఏంటి సార్ అది? ఆ తర్వాత నా ఎగ్జైట్మెంట్ అంతా నోస్ పియర్సింగ్ గురించి. ఐ స్టార్టెడ్ ఆస్కింగ్ హిమ్ నా ఫేస్లో ఏమైనా చేంజ్ అనిపిస్తుందా, నా ఫేస్లో ఏమైనా చేంజ్ అనిపిస్తుందా అని. బట్ ఆడ చేసిన హడావిడి కదంతటికి ఆయనకు గుర్తుపట్టలేడు. ఆయన రియలైజ్ అవ్వలేదు నేను నోస్ పియర్సింగ్ చేయించుకున్న విషయం. సో ఆబ్వియస్లీ నేనే ఇంకా చెప్పిన అనమాట చూడు అని. కష్టపడి నైట్ అంతా వేస్తే ఇప్పుడు క్లాస్ కొట్టట్టు రండి కట్ చేయండి ఇద్దరు. ఓకేదా? ఇటు నుంచి డెకరేషన్ ఇటు పెట్టుకుని మీరు అండ్ ఇక్కడ సర్ప్రైజ్ అయిపోయింది, కేక్ కటింగ్ అయిపోయింది. నౌ ఇంకా అక్కడికి వెళ్ళి మా అత్తమ్మ వాళ్ళకి సర్ప్రైజ్ ఇవ్వడం అనమాట బాకీ ఉంది. సో వీళ్ళైతే ఏ క్యాబ్లో అయితే వచ్చారో అదే క్యాబ్లో అందరం ఎక్కేసి వెళ్ళినాము అక్కడికి. అండ్ ఇట్ వాస్ లైక్ ఎర్లీ ఇన్ ద మార్నింగ్, లిటరలీ 5:30, 6 ఏమో అవుతుంది అనుకుంటా అప్పుడు. అండ్ అందరు పాపం మంచి డీప్ స్లీప్లో ఉండుంటారు. సో నేనే ఇంకా ముందు వెళ్ళేసి ఐ వాజ్ నాకింగ్ ద డోర్. ఓపెన్ చేసిన ఫస్ట్ నేను ఎంటర్ అయ్యి కొంచెం లైట్స్ అవన్నీ వేసిన తర్వాత వీళ్ళని రమ్మందామన్న థాట్లో వీళ్ళని వెనకాల పెట్టినా అనమాట. నేను ఎంత ఎక్సైట్ అయినానంటే ఐ కాంట్ టెల్ యూ. ఓకే, అందరికంటే ఎగ్జైట్మెంట్ కూడా నాకే ఎక్కువ ఉండే.
అండ్ నౌ సీ ద రియాక్షన్ గాయ్స్. ఇంకోటి కాయింది ఏంది అనిపిస్తుంది. అండ్ దెన్ ఇట్స్ ద ప్రాపర్ మార్నింగ్. అందరం ఫ్రెష్ అప్ అయిపోయి మంచి బ్రేక్ఫాస్ట్ బయట చేద్దాం అనేసి వెళ్తున్నాం. చేద్దాం బాబీ కానీ డాక్యుమెంట్ ఏమున్నా జాగ్రత్త. చెప్పు చెప్పు. Hi guys, just landed. Having my Sakinam. favorite Sakinam. చెప్పు ఎడుగుతున్నావు. బ్రేక్ఫాస్ట్ చేయడానికి వెళ్తున్నాం. అయితే క్లారిటీ లేదు. ఇంతసేపు కొట్లాడినాం ఐదుగురం, ఒక్కొక్కరం ఒక్కొక్క ప్లేస్ చెప్పి అటు పోదాం ఇటు పోదాం అని. ఫైనలీ ఈవెన్ స్టిల్ నాట్ షూర్ వేర్ ఆర్ వి గోయింగ్. మేము పిల్లలం అందరం వెళ్తుండే, బట్ మా అత్త మామ వాళ్ళు రానన్నారు. సో వాళ్ళిద్దరి కోసం వీ కేమ్ హియర్ లైక్ మీ అండ్ ఉదయ్ టు టేక్ బ్రేక్ఫాస్ట్. ఇంటి దగ్గరే ఒక హోటల్లో బ్రేక్ఫాస్ట్ తీసుకొని వచ్చినాం వాళ్ళకి. ఆఫ్టర్ లాంగ్ టైమ్ నేను ఇంకా ఉదయ్ బైక్ పైన వెళ్ళినాము. అండ్ ఐ వాజ్ డ్రైవింగ్. ఆ ఫీల్ చాలా రోజుల తర్వాత చేసేసరి మాటల్లో చెప్పలేకపోతున్నా నేను. అండ్ నేను ఎట్లాంటి పర్సన్ అంటే కార్ కంటే కూడా నాకు బైక్స్ అంటే చాలా ఇష్టం అనమాట. సో ఇండియాలో ఉన్నప్పుడు రెండున్నా యూస్ టు ప్రిఫర్ బైక్ మోర్, కార్ అంతగా ప్రిఫర్ చేయకపోతుండే. బికాస్ నాకు చల్లగాలి అదంతా నచ్చుతుంది. ఇక్కడ ఉన్న సిచ్యువేషన్కి యూఎస్లో వెదర్ అవన్నీ చూసుకుంటే కార్ ఇస్ ద కంఫర్ట్ జోన్. ఐ కంప్లీట్లీ అండర్స్టాండ్, ఐఎమ్ నాట్ కంప్లైనింగ్ అబౌట్ ఇట్. బట్ ఇండియాలో మాత్రం ఐ యూస్ టు ప్రిఫర్ బైక్. సో ఆ నాస్టాల్జిక్ ఫీలింగ్కి నేను వెళ్ళిన అనమాట. అండ్ ఆల్సో నేను ఇండియాలో ఐ యూస్ టు డ్రైవ్ టు ఆఫీస్ లైక్ విచ్ వాజ్ అరౌండ్ 30 kilometers మా ఇంటి దగ్గర నుంచి. సో అట్లా డైలీ కూడా నేను బైక్ పైన వెళ్ళేసి వస్తుండే, యాక్టివా పైన. సో ఆ మూమెంట్స్ అన్నీ కూడా నాకు ఒక్కసారిగా గుర్తొచ్చినాయి. చూపి నీ హ్యాండ్స్ చూపి. హ్యాండ్ వాష్ ఉందా చెప్పు ఎట్లుంది సాంబారు కాలచార్లా? చెప్పు. కాళేశ్వరం తినలేదని ఫీల్ అయ్యాను. ఇక్కడికి వచ్చి సాంబార్ తిన్నాను సేమ్ కాలేజ్ విత్ గరం మసాలా. అమెరికా నుంచి వచ్చి ఆథెంటిక్ సౌత్ ఇండియన్ బ్రేక్ఫాస్ట్ చేద్దాం అనుకున్నాడు, కానీ పాపం మసాలా ఆడు పాపం మసాలాలు బంద్ చేసింది. ఆడు మసాలా బాబీ ఆడు మసాలా ఉందని చెప్పి నాకు వద్దు వద్దు నాకు ఉండదు ప్లేస్. మళ్ళీ చిన్న పడే నేను అడుగుతున్నా హౌ వాస్ ఎక్స్పీరియన్స్. తిన్నాడు, అందులో పెద్ద డిఫరెన్స్ ఏం లేదు. గీకారంలోనే అందులో కొంచెం పన్నీర్ తీసేస్తారు అంతే. నాప్కిన్లు ఉన్నాయి కార్లో. సాంబార్ ఎలా అని చెప్పు. బాలేదు గాయస్. కొంతమంది రివ్యూస్ విని వాళ్ళని అనాలి. ఈ రివ్యూస్ ఇచ్చి కొంతమంది రివ్యూస్ అతను ఒక్కడే తింటున్నాడు, ఎవరు తింటలేరు. అంటే ఇడ్లీ నాకు తెలిసి ఓకే అన్నాడు కదా. అరే సాంబార్ ఇడ్లీ ఇస్ లైక్ పాయా. సాంబార్ ఇస్ లైక్ పాయా, గరం మసాలా వేసి. లింగయ్య ఇడ్లీ, హైదరాబాద్ ఫేమస్ లింగయ్య చట్నీ. సజెస్టెడ్ బై మోనికా వదిన.
వదిన వివో డిఐఎన్ వదిన పట్టే వదిన చేసినట్టు వదిన వెయిట్ చేస్తుంది ఎక్స్ప్రెషన్ రివ్యూ కోసం. టూబీ ఫ్రాంక్ చెప్పు బాబు నిజం చెప్పు. లింగయ్య ఇడ్లీ ఎట్లా అంటే అట్లనే వదిన. అది బాగుందా ఇది బాగుందా? బేసిక్గా అక్కడ చేసిన అసలు ఏం తెలియలేదు టేస్ట్. నెక్స్ట్ టైం we are having the OG Neelofer chai the OG అబ్బా క్రే ఆమె యూట్యూబ్లో పెడతాడు ఎట్లా నమ్ముతున్నా యూట్యూబ్ స్టార్. నమ్మలబ్బా మళ్ళీ ఒకసారి అవన్నీ ఎడిటింగ్లో మేనేజ్ చేయవా ప్లీజ్? ఈయన తాగేసి పడేసిండు కూడా. పడేలేవా? ఏం పడేయడానికి పోయినావు మరి? బిస్కెట్ కోసం వచ్చినాం మేము. నువ్వు దేనికోసం నువ్వు దేనికోసం వచ్చిన మోనిక అడిగిందని వచ్చినామా అందరం? ఈమె వస్తే బిస్కెట్ కోసం కడుపు తగ్గింది కదా ఏమైందబ్బా ఇట్లా వస్తున్నాడు? స్ట్రాంగ్నెస్ అబ్బా నువ్వు ఇట్లా వస్తున్నావు ఇట్లా. గైస్ దట్ ఈస్ ఇట్ అబౌట్ దిస్ వీడియో. ఉదయ్ ఇండియాకి వచ్చిన తర్వాత మేము ఎట్లా స్పెండ్ చేసినాం డే 1 అనేది. అండ్ దెర్ ఆర్ మోర్ వీడియోస్ కమింగ్ అప్. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ నోటిఫికేషన్ బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే మేము వీడియో పెట్టగానే మీకు అప్డేట్ వస్తుంది. సో యూ కెన్ హ్యావ్ ఎ లుక్ ఎట్ ఇట్. అండ్ అగైన్ టెలింగ్ యూ, ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు like, share, comment and subscribe to our channel Proudivers. Bye.